మీరు ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తారు, రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు. ఓ పదవి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ అయ్యే పరిస్థితి. ఎట్లాంటి పదవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? మీ రాజకీయ భవితవ్యం ఏంటి మరి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారండి. నేను అడిగాను, సార్ నర్సరావుపేటలో 3 ఎమ్మెల్యే టికెట్ల కోసం ట్రై చేశాం. ఒకళ్ళకి ఇక్కడే టికెట్ ఇచ్చారు, ఇంకొకళ్ళకి దర్శిలో ఆ రోజు అకామిడేట్ చేయగలిగారు. నా ఒక్కడికే అన్యాయం జరిగింది సార్ అని అంటే, నువ్వు గెలిపించుకుంటారా అరవింద్ బాబు గారిని, నీ భవిష్యత్తు నేను చూసుకుంటాను, నాది హామీ అని ఆయన మాట అన్నారు. ఆ మాటను నమ్మాను, ఆ మాట ప్రకారం వెళ్తున్నాను. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ నాయకుడి ద్వారా ఈ రాష్ట్రం బాగుపడుతుందంటే అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు. ఎక్స్పెక్ట్ చేస్తున్నమాట వాస్తవమే, నేను అడిగిన మాట వాస్తవం. ఏదో స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వమని అడిగిన మాట వాస్తవమే, కన్సిడర్ చేస్తారని చెప్పిన మాట వాస్తవం. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ చూసుకుని, అన్ని ఈక్వేషన్స్లో సీనియర్లు ఎవరు ఉన్నారో ఏంటో చూసుకుంటా వాళ్ళకి పాసిబిలిటీ ఉన్నప్పుడు నాకు అకామిడేట్ చేయగలుగుతారు. ఎందుకంటే అక్కడ ఉండేది 40-50 కార్పొరేషన్లు, మంచి కార్పొరేషన్లు ఉండే ఒక 500 మందో 600 మందో పోటీ పడతా ఉన్నప్పుడు ఆ 40-50 వాటికి ఫిల్టర్ చేసుకుంటా నాయకులు, సీనియారిటీలు, లేకపోతే గత 5 సంవత్సరాలు ఎవరు పార్టీగా ఎక్కువ కష్టపడ్డారు, ఎవరు పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగారు, దాంట్లో ముందే రావాలనే రూల్ ఏం లేదు. ఈ 5 ఇయర్స్లో ఎప్పుడో ఒక చోట నాకు అకామిడేట్ చేస్తారని నమ్మకం అయితే ఉంది. దానికి నేను ఎక్కడా కూడా నిరాశ నిస్పృహలు ఏం లేవు నాలో. గత 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో, 85 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా నాకు పదవి ఇస్తేనే పని చేస్తానని ఎప్పుడు అడగలేదు. అలాగే నేను చేసుకుంటా వచ్చాను. నాకు చేతైనంత వరకు నేను మంచిగా చేసుకుంటా వచ్చే, కానీ ఎక్కడా నేను చెడు చేయలేదు. పార్టీకి ఆ గుర్తింపు ఉంది. నేను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను, 3-4 కాన్స్టిట్యున్సీలకు అబ్జర్వర్గా వెళ్ళున్నాను. మొన్న ఎలక్షన్స్ కూడా 2 కాన్స్టిట్యున్సీలు అబ్జర్వర్గా ఉన్నాను. ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కూడా అబ్జర్వర్గా వెళ్ళి తిరిగి వచ్చాను. నా సొంత డబ్బులు చాలా ఖర్చు పెట్టాను. పార్టీకి అధినాయకుడికి ఎప్పుడు అవకాశం దొరికితే, ఎప్పుడు వెసులుబాటు దొరికితే అప్పుడు ఆయన నాకు అకామిడేట్ చేస్తారని నమ్మకం ఉంది, వస్తుందనే నమ్మకం ఉంది. ఎప్పుడు అనేది చెప్పలేం, కానీ ఈ 5 ఏళ్లలో ఎప్పుడో చోట నాకు అవకాశం వస్తుంది. లోకేష్ గారితో కూడా మీరు బాగుంటారు కదా, ఆయన ఏమైనా సంభాషణ జరిగిందా మీ పదవికి సంబంధించి? కానీ ఆయన తర్వాత మళ్ళీ పదవిలోకి వచ్చారు, మంత్రి పదవి అయ్యారు, ప్రజా దర్బారు ఎట్లా ఉంది ఆ విషయం? అట్లాగే ఎంతమంది ఏమన్నా మీ మధ్య డిస్కషన్ జరిగింది? ఇద్దరిని కలిసాను, లోకేష్ గారిని కలిసాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసాను. వాళ్ళిద్దరు కూడా చాలా సానుకూలంగానే స్పందించారు. చూద్దాం, పరిశీలించి ఎట్లా చేయగలుగుతామో అట్లా చేస్తామని చెప్పారు. నాకు కూడా వాళ్ళ మీద ప్రెజర్ పెడతాం ఇష్టం లేదు. ప్రెజర్ పెడతాం ఇష్టం లేదు. ఎందుకంటే రాష్ట్రం ఓ పక్కన ఏదైతే సూపర్ 6 పథకాలు అనౌన్స్ చేసి ఉన్నామో, ఆ సూపర్ 6 పథకాలకు కావాల్సినటువంటి ఫండ్స్ తెచ్చుకోవడమే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. రెండో పక్కన రెవెన్యూ పెంచుకునే పద్ధతుల్లో భాగంగా, అలాగనే క్యాపిటల్ నిర్మించుకోవడానికి డబ్బులు తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో వీటిల్లో తలమునకలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మాలాంటి వాళ్ళందరం వెళ్ళి మాకు పదవులు కావాల్సిందే, ఇస్తారా చేస్తారా అని కనుక మేము ప్రెజర్ పెడితే నాయకుడు ఏమైపోతాడు? మాకు కావాల్సింది మా నాయకుడు ప్రశాంతంగా ఈ రాష్ట్రాన్ని పాలించాలి, పేద ప్రజలందరికీ కూడా మంచి జరగాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా మళ్ళా ఉద్యోగాలతో ఈ రాష్ట్రం అంతా కూడా కళకళలాడుతూ ఉండాలి. ఇక్కడి నుంచి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేరే దేశాలు, వేరే రాష్ట్రాలు వెళ్ళిపోయి తల్లిదండ్రులకు అందుబాటులో లేకుండా ఉన్నారో ఆ రోజులన్నీ పోయి మళ్ళా తల్లిదండ్రుల దగ్గరే ఉండి దగ్గరలోనే సాఫ్ట్వేర్ కంపెనీలో, ఫ్యాక్టరీలో వస్తే ఉద్యోగాలు చేసుకుంటా తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉండాలనే ఆలోచనతో మా నాయకులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా, మాకు పదవి వచ్చినా రాకపోయినా, ఆయన చేసేటువంటి ప్రతి కష్టానికి మేము సపోర్ట్గా ఉంటాం. ఆయన తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి మేము సపోర్ట్